వ్యర్థముగా ఖర్చు పెట్టాడు. తనకి ఆస్తి ఉండేటప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారు, రిలేటివ్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ తన దగ్గర ఏమీ లేనప్పుడు ఎవరున్నారండి తనకు తోడు? ఎవ్వరూ లేరు కదా. కానీ అప్పుడు తనకి మారు మనసు వచ్చింది. నేను నా తండ్రి దగ్గరికి వెళ్తే నా తండ్రి కింద ఎంతో మంది పని వాళ్ళు ఉంటారు, ఆ పని వాళ్ళలో ఒక్కడుగా నాకు చోటును నా తండ్రి నాకు ఇస్తే అన్న మారు మనసు ఆ కుమారునికి అక్కడ వచ్చింది. అప్పుడు వెంటనే తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే తండ్రి ఏం చేశాడు? ఆయన వెళ్ళి, తండ్రి ఈ పని వాళ్ళలో నాకు కూడా కొంచెం చోటివ్వు అనక ముందే తండ్రి నా కుమారుడు వస్తున్నాడు అని దూరం నుంచి చూసి తన కోసం కొత్త బట్టలు, కొత్త అంగిని అన్ని తయారు చేసి తన కోసం ఒక ఫీస్ట్ ని అరేంజ్ చేశారు. అంటే అదే భోజనం అరేంజ్ చేశారు. అయితే ఎందుకు అక్కడ తండ్రికి కుమారునికి ఉన్న బంధం. తల్లిదండ్రులుగా మనం మన పిల్లలు తప్పు చేస్తే మనం మర్చిపోతామా? మనల్ని విడిచిపెట్టేస్తామా? విడిచిపెట్టాం. అట్ట రీతిగానే ఈ ఉపమానంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పాలనుకుంటున్నారంటే, తండ్రి కుమారుడు. సో తండ్రి, నేను నీ తండ్రిని, నేను నిన్ను ఎందుకు విడిచిపెడతాను? ఎందుకంటే నేను నా సొంత చేతులతో నేను చేస్తున్నాను. అలాంటప్పుడు నేను నిన్ను ఎందుకు విడిచిపెడతాను? నేను నిన్ను విడిచిపెట్టను అనే సందేశాన్ని దేవుడు మనకి ఇక్కడ చూపించారు. అదే లూకా సువార్త 15వ అధ్యాయం 25 చదువుకుందామండి. 27. నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు. అతడు తన ఎదురు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి కొవ్వుల పశువులను వధించినందును. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనల్లక పోయెను. గనుక అతని తండ్రి 32 చదువు. మనం సంతోషపడి ఈ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాడు. అది అయితే ఈ కుమారుడు చనిపోయి తిరిగి బ్రతికాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు కూడా చనిపోయి తిరిగి బ్రతికారు. సో ఇక్కడ మనం చూస్తున్నాం, అదే ఈ కుమారుడికి మారు మనసు వచ్చింది. ఆయన తన పాత రోజు జీవితాలన్నీ విడిచిపెట్టి నూతనమైన స్వభావంతో నూతనమైన జీవితాన్ని తను ప్రారంభించాడు. కనుక తన తండ్రి మళ్ళీ చేర్చుకున్నారు. అలాగే మనము కూడా మన పాత రోజు జీవితాన్ని విడిచిపెడితే మన తండ్రి మనల్ని కూడా చేర్చుకుంటారు. అయితే నేను మొదటిగా ఈ కుమారుని నేను తీసుకున్నాను. అలాగే నేను ఇంకొకరి గురించి కూడా మీకు అయితే ఓకే, రెండోదిగా నేను దావీదు గారి గురించి చెప్పాలనుకుంటున్నాను. దావీదు రాజు అయిన తర్వాత, ఇది కూడా మనకి పాస్టర్ గారు లాస్ట్ వీకే చెప్పారు, దావీదు రాజు అయిన తర్వాత బెత్షెబా అన్న ఆవిడ్ని మోహిస్తాడు, తను పాపం చేస్తాడు. కానీ అప్పుడు దావీదు కూడా మారు మనసు పొందుకుంటాడు. సో దావీదు మారు మనసు పొందుకున్న తర్వాత యేసు తను విడిచిపెట్టారా? విడిచిపెట్టలేదు. ఇక్కడ బైబిల్లో మనం తెలుసుకోలేని ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడండి. ఆయన పేరే నికోదేము. అయితే ఈ నికోదేము అన్న వ్యక్తి ఏం చేశాడో నేను చెప్తాను. నికోదేము అన్న వ్యక్తి పరిసయ్యుడు, అతను యూదులకి అధికారి. మనము యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనం ఒక్కసారి చదువుకుందాం. యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పాను. అయితే యేసు ప్రభు వారు చనిపోయేటప్పుడు శిష్యులు కూడా చెప్తారు, నేను చనిపోతాను, 3 దినములలో నేను లేస్తాను. అట్టి రీతిగానే దేవుడు ఇక్కడ ఫస్ట్ ఆ నికోదేము అన్న ఆయనతో నికోదేము దేవుడిని కలపడానికి వెళ్ళేటప్పుడు నికోదేముకి దేవుడికి మధ్యన సంఘర్షణ కాన్వర్సేషన్ జరుగుతుంది. ఈ కాన్వర్సేషన్ లో దేవుడు నికోదేము ద్వారా ఈ మాట మాట్లాడారనమాట. అయితే ఇది ఎక్కడ జరిగింది అంటే పస్కా పండుగప్పుడు యెరూషలేము దేవాలయంలో, అంటే మనం కూడా ఇప్పుడు మనకి దింగ్లీ పండుగ జరిగింది, అప్పుడు వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చి వేరే వాళ్ళంతా అమ్ముకున్నారు. కరెక్టే కదండి. అలాగే పస్కా పండుగ జరిగేటప్పుడు యెరూషలేము మందిరంలోనికి చాలా మంది వచ్చి వేరేవన్నీ అమ్ముతున్నారు అనమాట.
అమ్ముకునేటప్పుడు ఇతను ఈ నికోదేము అన్న ఆయన పరిసయ్యుడు, యూదుల అధికారి కాబట్టి వాళ్ళందరినీ వెళ్ళిపోండి మీరు ఇక్కడి నుంచి అంటే చెదరగొట్టేస్తున్నాడు అనమాట. ఆయన చెదరగొట్టేటప్పుడు యేసు ప్రభు వారు ఈ మాట చెప్పారనమాట. అయితే ఈ దేవాలయంని కూర్చోండి, నేను 3 దినములలో దీన్ని లేపెదను. సో ఇక్కడ ఫస్ట్ అయితే మనం నికోదేము అన్న వ్యక్తి గురించి యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనంలో చూసుకున్నాం. అయితే రెండోసారి ఈ నికోదేము అన్న ఆయన ఎప్పుడు యేసు ప్రభు వారిని కలిశారంటే యేసు ప్రభు వారిని సిలువ వేయక ముందు కొంతమందిని యేసు ప్రభు వారిని తీసుకురమ్మని పంపిస్తారు కదండి. అలాగా ఒకానొక స్థలములో యేసు ప్రభు వారు తన ప్రవచనాలు చెప్పుచుండగా ఈ నికోదేము అన్న ఆయన కూడా అంటే యేసు ప్రభు వారిని బంధించి తీసుకువెళ్ళడానికి వస్తారు. కానీ తీసుకువెళ్ళడానికి వచ్చేవారు వీళ్ళంతా ఏం చేస్తారంటే యేసు ప్రభు వారి మాటలు విని వారు మారిపోతారు. యేసు ప్రభు వారినప్పుడు తీసుకువెళ్ళరు వారు. అయితే ఇది మనం ఎక్కడ చూడొచ్చు అంటే యోహాను సువార్త 7వ అధ్యాయం 51వ వచనం. అతడు ఒక మనుషుని మాట వినకమునకు వాడు చేసినది తెలుసుకొనకమునకు మన ధర్మశాస్త్రం అతనికి తీర్పు తీర్చినది అని అడుగుగా వారు నీవు గలిలయుడవా విచారించి చూడుము, గలిలయలో ఏ ప్రవక్తయు పుట్టడని. చాలండి. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, నేను చెప్పాను మీకు సిచ్యువేషన్ చెప్పాను ఏంటి, యేసు ప్రభు వారు ఒక స్థలములో